మనుషులు మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం డార్లింగ్స్. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలు అయితే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సో దీంట్లో ముఖ్యంగా చిన్న బిడ్డలపైన ఆడపిల్లలపైన లైంగిక నేరాలు అయితే ఈ మధ్య కాలంలో చాలా చోట్ల పెరుగుతున్నాయి. మీరు కొన్ని టీవీలో చూస్తూ ఉంటారు, కొన్ని పేపర్లో చదువుతూ ఉంటారు. బయటికి రాకుండా ఉండే అంశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బయటికి చెప్పుకుంటే అవమానమనో, బయటికి చెప్పుకుంటే బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందనో అని చెప్పు ఆలోచనలతోనే చిన్నపిల్లలు పైన జరిగేటువంటి నేరాలు ఎవరూ రిపోర్ట్ చేయడానికి ధైర్యం చేయడం లేదు. పనులు చేసుకునే క్రమంలోనూ, ఉద్యోగాలు చేసుకునే క్రమంలోనూ ఉదయం లేస్తే తల్లిదండ్రులు ఇద్దరు బిజీగా తిరుగుతూ ఉంటారు. చిన్నపిల్లలు ఎదురింటోళ్ళలోనూ పక్కింట్లోనూ ఆడుకుంటారులే అని అనుకుంటాం మనం. లేకపోతే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే, వీళ్ళు మనకు ఫ్రెండ్స్లే, వీళ్ళు బంధువులే అని అనుకుంటూ ఉంటాం. ఆ ముసుగులోనే చాలామంది చిన్నపిల్లలకి ఏమీ తెలియని ఆడపిల్లలకు, ముఖ్యంగా చిన్న పిల్లలు 10 సంవత్సరాలు ఆడపిల్లల పట్ల లైంగిక నేరాలు పెరుగుతున్నాయి. సో ఆ వీడియోలో చెప్పేది తల్లులు ఎస్పెషల్లీ బిడ్డలకు నేర్పించాలా. వాళ్ళకి ఏమి తెలియదు చిన్నపిల్లలకి. అక్కడ చెప్పినట్టు మనుషుల్ని అసభ్యంగా తాకడం ఎట్లా ఎవరైనా చేస్తే వెంటనే నాకు చెప్పాలా అని తల్లి ఆడపిల్లలను కూర్చోబెట్టుకొని చెప్పాలా అనే ఒక కాన్సెప్ట్ మీకు అందరికి గుర్తు చేయాలని చెప్పి. మనం ఏమనుకుంటామంటే ఇట్లాంటి విషయాలు మాట్లాడకూడదు, బిడ్డలు చెడిపోతారు, ఆ వయసుకి మనం మాట్లాడకూడదు. నాకు కూడా కూతురు ఉంది, కూతురుతో ఓన్లీ చదువుకోవాలమ్మా, బాగుండాలమ్మా, అంత మంచిగా చెప్పుకుంటూ ఉంటాం. సమాజంలో జరిగే చెడు ఇట్లుంటుంది, అట్లేదన్నా మీకు అనిపిస్తే నాకు చెప్పండి అని తల్లి తండ్రి బిడ్డలకు చెప్తే వాళ్ళకి తెలిసేది. సో బిడ్డలకు ఎవరైనా చాక్లెట్ ఇస్తామనో, బిస్కెట్ ఇస్తామని, ఇంకోటి ఇస్తామని పిలిస్తే ఎక్కడ పోకూడదు, తర్వాత ఏం తీసుకోకూడదు. ఎవరైనా అసభ్యంగా మనుషులను తాకితే కూడా వెంటనే తల్లికి చెప్పాలా అని చెప్పి బిడ్డలకు నేర్పించుకోండి. ఇలాంటి నేరాలు చేసేవాళ్ళు ఎవరో బయట నుంచి రారు, ఎక్కడి నుంచో బయట నుంచే వచ్చి చేసేరు. దొంగల్లాగా మన చుట్టే ఉంటారు, మన ఇండ్లలోనే ఉంటారు, మన మధ్య ఉంటారు. కాబట్టి వాటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిడ్డలు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బిడ్డల యొక్క భవిష్యత్తు అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న బిడ్డలకు అట్లాంటి సంఘటనలు జరిగితే వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా అదే మెంటల్ ట్రామాలో వాళ్ళు అట్లే ఉండిపోతారు. సో అదొక పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాము. తర్వాత రెండోది, ప్రతి ఒక్కరు ఇప్పుడు డబ్బులు ఏమీ మనం జోబులో పెట్టుకొని క్యారీ చేయడం లేదు. ఎక్కడికి పోయినా ఫోన్పేలు, లేకపోతే గూగుల్ పేలు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, ఏటీఎం కార్డులతోనే నడుస్తుంది అంతా కూడా. సో ఒకే ఒక సింపుల్ సూత్రం, ఎవరు మీకు ఫోన్ చేసి డబ్బు గురించి అడిగినా, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా అది ఫేక్ కాల్ అని అర్థం చేసుకోండి. ఏదన్నా కానివ్వండి.